అందం కోసం 9 చిట్కాలు. ఇలా చేస్తే అందం మీ సొంతం. ముఖ సౌందర్యం కోసం దాదాపు అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు, కానీ మహిళలు మరింత శ్రద్ధ తీసుకుంటారు. ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే సహజ సిద్ధమైన పద్ధతుల్లో పరిరక్షించుకుంటే సరి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చి పాలలో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజు 1 గంట సేపు ఉంచుకోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మరీ మంచిది. ఉదయానికి ముఖం కాంతిని సంతరించుకుంటుంది. 2. బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్గా తయారవుతుంది. 3. బకెట్ నిండా నీళ్లు తీసుకొని దానిలో 2 నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్లల్లో బాగా కలిశాక ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలల వరకు కొనసాగించాలి. అప్పుడు మీ చర్మం మృదువుగా ఉంటుంది. 4. ప్రతిరోజు తేనెను పూతగా రాయాలి. తల వెంట్రుకలకు మాత్రం తగలకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువసేపు ఉండకుండా కాస్త ఆరగానే స్నానం చేయాలి. 5. నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్లల్లో కలిపి రోజు 2 సార్లు ముఖానికి పట్టించాలి. ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. 6. బంగాళదుంపల రసం తీసి ముఖానికి రాసుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది. రాసిన తరువాత అరగంట వరకు అలాగే ఉంచాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల కమిలిపోయిన చర్మం రంగు మారుతుంది. 7. పచ్చి పాలలో పసుపు కలిపి దానిలో దూది పింజాల్ని నానబెట్టాలి. తరువాత ఆ పాలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. రోజు 1 దూది పింజను తీసుకొని కమిలిపోయిన చర్మంపై రుద్దుతూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 8. శనగపిండి, నెయ్యి, పసుపు పేస్ట్లా తయారు చేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు తగ్గిపోయిన ఛాయ మెరుగుపడుతుంది. 9. మీగడలో పసుపు కలిపి రోజు చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రాసుకున్న తరువాత మెత్తగా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ 3 కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.